మనము 18థ్ చాప్టర్ కంటిన్యూ చేసుకుంటున్నామండి. ఇద్దరు బ్రాహ్మణ పండితులొచ్చారు. ఇద్దరూ ప్రాచీన సాహిత్యం వడగట్టిన వాళ్ళే. వారిలో ఒకరు యమేలు ప్రశ్నించాడు. ఇద్దరిలో ఒకతని పేరు యమేలు అంట. ఆయన ప్రశ్నించాడు. మహాత్మా, అపూర్వము అనితర సాధ్యము అయిన మీ ధర్మబోధలు విన్నాను నేను. తాము మాగధిలో ప్రసంగిస్తున్నారు. ఇతర దేశాల వారికి మాగధి రాదు. ఆయా ప్రాంతీయ భాషలలోకి అనువదించి బోధించవలసి వస్తుంది. మీరు ఆమోదిస్తే మీ సూత్రాలను సంస్కృతంలోకి అనువదిస్తాను అని ఆయన అడిగారంట. బుద్ధుడు కొంతసేపు నిశ్శబ్దం వహించి అన్నాడు, మహోదయ్, మీ సూచన నాకు ఆమోదయోగ్యం కాదు. ధర్మ ప్రచారం భాషను బట్టి ఉండదు. ధర్మమన్నది సజీవ చైతన్యం. చెప్పేవారి మాటల్లో చైతన్యం పొంగులు వారాలి. జ్ఞానం ముఖతః అలవడుతుంది కానీ భాష ద్వారా, సాహిత్యం ద్వారా కాదు. కొన్ని పదాలకు స్పందన ఉంటుంది. వాటిని అలాగే ఉచ్చరించాలి. శబ్దశక్తి మీకు తెలియంది కాదు. మీరు సంస్కృతీకరిస్తారు సరే. పామరుల మాటేంటి మరి? సామాన్యుల మాటేమిటి? వారికసలు చదువులే లేవు గదా! వారి వారి మాతృభాషలో వింటే, చదివితే ఉన్న తృప్తి పరభాషల్లో చదవటం వల్ల కలగదు. ధర్మబోధ జనజీవన జీవ ధర్మబోధ జనజీవనానికి దగ్గరగా ఉండాలి. ప్రాంతీయ సంస్కృతిని పుణికిపుచ్చుకోవాలి. మీ సంస్కృతానువాదాలు ఆ పని చెయ్యలేవని నాకనిపిస్తోంది. సెలవు అని చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ టాపిక్ అండి. ఒక పరి ఉత్త్రీయ అనే సన్యాసి వర్షంలో తడుస్తూ బుద్ధుని ఆశ్రమానికి వచ్చాడు. ఆనందుడు అతనిని స్వాగతించి మర్యాద చేసి బుద్ధునికి పరిచయం చేశాడు. ఉత్త్రీయ బుద్ధుణ్ణి ప్రశ్నించాడు. మహాశయ, మీరు మహాజ్ఞానులని ప్రచారం జరుగుతోంది. నా సందేహాలు కొన్ని తీర్చుకోవాలని నేనిక్కడికి వచ్చాను. బుద్ధుడు తల ఊపాడంట. ఉత్త్రీయ అడుగుతున్నాడు, సృష్టి శాశ్వతమా, అశాశ్వతమా? స్థిరంగా ఉంటుందా, నశిస్తుందా? బుద్ధుడు చెప్తున్నారు, క్షమించండి, మీ ప్రశ్నకు సమాధానం చెప్పను నేను. మళ్ళీ ఉత్త్రీయ అడిగాడు, పోనీ లోకం అనంతమా, అశాశ్వతమా చెప్పండి. దానికి సమాధానం చెప్పను, బుద్ధుడు చెప్తున్నారు. మళ్ళీ ఉత్త్రీయ అడిగారు, దేహం, ఆత్మ ఒకటా, వేరువేరా? బుద్ధుని మౌనమే సమాధానం. ఉత్త్రీయకు కోపం వచ్చింది. కోపంగా అడిగాడు, మీరు మరణించిన తర్వాత ఉన్నట్లా లేనట్లా? బుద్ధుడు, దానికి నా వద్ద సమాధానం లేదు. ఉత్త్రీయ అంటున్నారు, మరణం తర్వాత మీరు ఉంటారా, పోతారా? బుద్ధుడు చెప్తున్నారు, తెలియదు మహాశయ. మళ్ళీ ఉత్త్రీయ అడుగుతున్నారు, మీకు జ్ఞానోదయం అయిందంటారు, అది నిజమా, అబద్ధమా? నా ప్రతి ప్రశ్నకు మౌనం వహిస్తున్నారు. అసలు మీరు ఏ ప్రశ్నకైనా సమాధానాలు ఇవ్వగలరా? బుద్ధుడు చెప్తున్నారు, ధ్యాన సంబంధమైన వాటికి, సాధనకు సంబంధించిన ప్రశ్నలకు మాత్రమే సమాధానమిస్తాను. మనస్సు, శరీరం, కష్టాలు, ఆందోళనల గురించి అడగండి, చెప్తా నేను. ఉత్త్రీయ అడుగుతున్నాడు, ప్రపంచంలో ఎంతమంది మీ బోధనలు విని బాగుపడగలరని మీరు అనుకుంటున్నారు? బుద్ధుడు మళ్ళీ మౌనం వహించాడు. అతనికి కంపరం పుట్టింది ఉత్త్రియకి. కావాలనే బుద్ధుడు తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదని అపోహపడ్డాడు. అది గ్రహించి ఆనందుడు అతనిని ఊరడించాడు. స్వామి, ఒక ఉపమానం చెబుతాను, ఆలకించండి. ఆనందుడు చెప్తున్నారు ఆయనతో. గౌతముని ఆంతర్యం గ్రహించండి. ఉపమానంగా చెప్తున్నారు. ఒక రాజుగారు ఉన్నారనుకుందాం. బ్రహ్మాండమైన కోటలో ఉన్నారు. కోట చుట్టూ కందకం ఉంది. ప్రవేశ ద్వారం వద్ద గట్టి బందోబస్తు ఉంది. చీమ కూడా లోపలికి చొరబడే వీలు లేదు. అది గౌతముని యొక్క పద్ధతి. తన మార్గంలోకి ఎంతమంది వచ్చారని ఎప్పుడు చూడరాయన. బోధించడం వారి పని. అర్థం చేసుకుని ఆచరించదలిచిన వారు
ఆచరిస్తారు, లేదంటే లేదు. ఎవ్వరిని కూడా బలవంతం చెయ్యరు. ఆచరించిన వారు ఆనందం పొందుతారు, దుఃఖాన్ని దాటిపోతారు. మనస్సు, శరీరం అదుపు చేయటం గురించి ప్రశ్నించండి చెబుతారు అని ఆనందుడు ఆయనకు చిన్నగా చెప్పి ఊరడించారంట. ఉత్తియ్యకు కావలసింది తాత్విక చర్చ, శుష్క వేదాంతం. వెళ్ళిపోయాడక్కడి నుంచి. కొన్నాళ్లకు ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు వాచ్యగోత్ర అనే సన్యాసి వచ్చాడు. అతను అలాంటి ప్రశ్నలే సంధించాడు. బుద్ధుడు ఒక్క ప్రశ్నకు కూడా స్పందించలేదు. అతను విసిగి వెళ్ళిపోయాడు. ఆనందుడు అడిగాడంట, భగవాన్, ధర్మోపన్యాసాలలో అనేక మార్లు ఆత్మ చర్చ చేశారు కదా. వాచ్యగోత్ర ఆయన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పని కారణమేంటి? ఆనంద్, నేను ఆత్మ విచారణ చేసేది మీకు ధ్యానంలో సహకరించడానికి. అవి తాత్విక చర్చలు కావు. అవి బోధనాంశాలు. అందులో సిద్ధాంత భాగం ఉండదు. సిద్ధాంతం అనగానే చర్చ మొదలవుతుంది. పూర్వపక్షం, ఉత్తరపక్షం ఉంటాయి. నేను చెప్పే విషయాలు ఏవి గాని ప్రవాహం దాటడానికి ఉపకరించే పడవల్లాంటివి మాత్రమే. వాటిని తలకెత్తుకోకూడదు. ప్రవాహం దాటిన తర్వాత పడవ అవసరం ఉండదు. సాధనలో అనుభవం తర్వాత సిద్ధాంతాలు అనవసరం. వాచ్యగోత్రుడు నా నుండి సిద్ధాంత చర్చ ఆశించాడు. అతని సిద్ధాంత రాద్ధాంతాలు నాకిష్టం లేదు. ఆత్మ గాని, అనాత్మ గాని, మరొకటి గాని చర్చ, తాత్విక దృష్టి అనవసరం. ఒకవేళ ఆత్మ ఉన్నది అంటే నా అభిప్రాయాన్ని పూర్వపక్షం చేస్తాడు. ఆత్మ లేదని అంటే అది పట్టుకుని ప్రచారం చేస్తాడు. నా వద్ద సమాధానం లేదనుకున్నా, నాకు తెలియదనుకున్నా వచ్చే నష్టమేం లేదు. సంకుచిత భావాలతో ఉక్కిరిబిక్కిరి కావటం కన్నా మౌనం ఉత్తమం కదా. మరొకనాడు కొందరు సన్యాసులు అనిరుద్రకు వీధిలో ఎదురుపడి తమ ప్రశ్నలకు సమాధానం చెప్పనిదే వదిలమని పట్టుబట్టారంట. బుద్ధుడు జ్ఞాని అని విన్నాం మేము. ఆయన సిద్ధాంతాలు గొప్పవని ప్రచారం జరుగుతోంది. నీవు ఆయన శిష్యుడివి. సమాధానం చెప్పు. బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయన ఉన్నట్లా లేనట్లా? అనిరుద్ర సమాధానం చెప్పలేదంట. ఇతను కొత్త భిక్షగాడులా ఉన్నాడు, నోరు విప్పడం లేదు అని అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. అదే ప్రశ్న అనిరుద్ర బుద్ధుణ్ణి అడిగాడు. సమాధానం చెప్పండి భగవాన్. బయటి వారి ఎదుట నోరు విప్పలేకపోతున్నాం అని ఈ ప్రశ్న అడిగారంట. అనిరుద్ర, లౌకిక ప్రజ్ఞకు బుద్ధుని ఆంతర్యం అర్థం కాదు. బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ లేడు, రూపంలో ఉన్నట్లా, భావనలో ఉన్నట్లా, బుద్ధిలో ఉన్నట్లా, ప్రజ్ఞలో ఉన్నట్లా ఎక్కడ దర్శించగలవు బుద్ధుణ్ణి? ఎక్కడ దర్శించలేవు. ప్రయత్నిస్తే, సాధన చేస్తే, ధ్యానం చేస్తే ఈ క్షణం నీ ముందు కనిపిస్తున్న రూపం శాశ్వతమా, భావం అశాశ్వతమా, ధర్మ సూక్ష్మం అదే తెలుస్తుంది. ధర్మసూత్రం అదే. వివేకానికి అందడు బుద్ధుడు. అన్ని ధర్మాలలోనూ బుద్ధుడుంటాడు. నిజ స్వభావం తెలుసుకోగల వారికి ఎక్కడ దర్శనమివ్వడు? సత్యాన్ని మాటలతో నిర్వచించడం సాధ్యం కాదు. ధ్యానంలో అనుభూతించవలసిందే. మామిడి పండు ఎన్నడూ చూడని వానికి ఎంత వర్ణించినా దాని రుచి తెలియదు. అలాగే సత్యం రుచి చూచిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది. ఆ రుచి మరుగుతారు వాళ్ళు, చూసిన వాళ్ళే. సత్యం రుచి చూసిన వారే రుచి మరుగుతారు. అంచేతనే వ్యర్థమైన చర్చలు వద్దని చెబుతుంటాను నేను. అన్ని ధర్మాల ఆంతర్యం ఒక్కటే. తథా, తదాత్. తత్ అంటే సత్యం. తత్ నుండి అంటే సత్యం నుండి సర్వం ఏర్పడుతుంది. సత్యం నుండి ఉద్భవించిన వాడు తథాగతుడు. సత్యం నుండి ఉద్భవించిన వారికి ధర్మాలెందుకు?
ధర్మాలు ఎక్కడికి పోవు. తథాగతుడు అంటే అర్థం ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడకు పోతాడో తెలియని వాడని. నేను తథాగతుడని. నేను నాది అనే విచికిత్స ఉండదు. నేను నాది అనే విచికిత్స ఉండదు. అది అంతం లేని స్వభావం నాది. మనందరి స్వభావం కూడా అదే. మృగదావనంలో మృగదావనంలోని హరిణవనం చేరుకున్నాడు బుద్ధుడు. 36 సంవత్సరాల క్రితం మొదటిసారిగా 4 ధర్మాలు బోధించిన తావు అది. ఇంకా నిన్న మొన్న జరిగినట్లు అనిపిస్తోంది. అయినా ఎన్నో మార్పులు. తొలి ధర్మబోధ తర్వాత గంగా తీరంలో అనేక దేశాలు పర్యటించాడు. మృగదావనంలో బుద్ధుని జ్ఞాపకంగా స్థానికులు ఒక స్తూపం నిర్మించుకున్నారు. అది తొలి ప్రవచన జ్ఞాపక చిహ్నం. అక్కడొక విహారం ఏర్పడింది. అనేక మంది భిక్షులు అక్కడ ఉంటున్నారు. కొన్ని రోజులు అక్కడ ఉండి పూర్వ జ్ఞాపకాలను పునరుద్ధరించుకొని తృప్తిగా గయకు బయలుదేరాడు. మధ్యలో ఉరివిల గ్రామంలో ఆగి బోధి వృక్షాన్ని దర్శించాడు. తనకు జ్ఞానభిక్ష పెట్టింది ఆ బోధి వృక్షమే. ఇప్పుడు బోధి మహావృక్షమైంది. బౌద్ధ ధర్మం వలె నలుదిక్కులకు విస్తరించింది. చుట్టుపట్ల చాలా ఇళ్ళు ఏర్పడ్డాయక్కడ. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చోట బింబిసారుడు ఒక స్తూప నిర్మాణం చెయ్యాలని యోచిస్తున్నాడు. బుద్ధుడు ఉరివిల గ్రామ ప్రజల యోగక్షేమాలు విచారించాడు. ఆనాడు తనకు తెలిసిన పిల్లలంతా ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. స్వస్తి తనతోనే ఉన్నాడు బుద్ధుడితో. తనకు 47 సంవత్సరాల వయస్సిప్పుడు. ఉరివిలలో ప్రతి ఒక్కరూ త్రిశరణాలను పఠిస్తూ సమ్యక్ జీవనం సాగించడం బుద్ధుడికి ఆనందం కలిగించింది అంట. త్రిశరణాలు అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. అంటే సత్యాన్ని తెలుసుకున్న గురువు బుద్ధుడు, బుద్ధం శరణం గచ్చామి. ధర్మం శరణం గచ్చామి. దుఃఖం నుంచి విముక్తి పొందే మార్గం బుద్ధుని బోధనలు అని. ఆ మార్గంలో నడిచే సన్యాసులు మరియు ధర్మాన్ని ఆచరించే ఆర్య శిష్యుల సమాహమే సంఘం. సంఘం శరణం గచ్చామి. ఈ 3 శరణాలను త్రిశర త్రిశరణాలను పఠిస్తూ సమ్యక్ జీవనం సాగించడం అనేది అక్కడి వాళ్ళు బుద్ధునికి ఎంతో ఆనందం కలిగించిందంట. గయ నుండి సరాసరి రాజగృహ చేరుకున్నాడు. న్యాగ్రోధ పర్వతం మీద తన ఆశ్రమం చేరేసరికి అక్కడ పూర్ణ మైత్రేయ అని పుత్ర ఎదురుచూస్తున్నాడు తన కోసం. అతను వివిధ విహారాలు పర్యటించొచ్చాడు. అక్కడి విశేషాలు నివేదించాడు బుద్ధుడికి. సానవరంలో కొత్తగా 500 మంది దీక్ష తీసుకున్నారంట. ఆ రోజు రాత్రి బుద్ధుడు ధ్యానంలో ఉండగా ఒక కుటీరంలో నుంచి ఎవరో భిక్షు సూత్రాలు పెద్దగా వల్లించడం వినిపించింది బుద్ధుడికి. కానీ అతని గొంతులో ఏదో విషాద జీర వినిపించింది. ఆనందుణ్ణి పంపి అతనిని పిలిపించాడు బుద్ధుడు. అతని పేరు సోనా. శ్రావస్తిలో అతన్ని చూసిన జ్ఞాపకముంది. ధనిక కుటుంబం నుంచి వచ్చాడాయన. తెలివిగలవాడే, కాని మనస్సు చంచలం. సోనా, సాధనలో ఏదో ఇబ్బంది పడుతున్నావు నువ్వు. ఏమిటి కారణం? నీవు బలవంతంగా ధ్యానం చెయ్యకు. కష్టంగా ఉంటే చెయ్యాలన్న మనసు లేకపోతే మానేయ్. బలవంతంగా కళ్ళు మూసుకుంటే అది ధ్యానం అవ్వదు. శరీరాన్ని మనస్సును కష్టపెట్టకూడదు. ఒకనాడు జీవకుడు బుద్ధుని దర్శనార్థం వచ్చాడు. అప్పుడు బుద్ధుడు వేణువనం వెళ్ళి తిరిగి వస్తున్నాడు. సన్నగా రివటలా ఉన్న బుద్ధుడు 72 సంవత్సరాల వయస్సులో దృఢంగా ఆరోగ్యంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడంట. పక్కనే నడుస్తూ బుద్ధుని చేతిలోని భిక్షాపాత్ర అందుకున్నాడు. బుద్ధుడన్నాడు, జీవక,
తథాగతుడు ఈ పర్వతాన్ని ఎన్నో వందల సార్లు ఎక్కి ఉంటాడు. నా భిక్షాపాత్ర నా చేతికి బరువు కాదు. ఇద్దరూ పర్వతం పైకి వచ్చిన తర్వాత చెరొక రాతిబండ పైన కూర్చొని ముచ్చటించడం కొనసాగించారు. జీవకుడు బింబిసారుని కుమారుడు. దానివల్ల బుద్ధుని వద్ద కాస్త చనువెక్కువ. ఆమ్రపాలి కుమారుడు కావటం వల్ల అతని పట్ల బుద్ధునికి ప్రేమాభిమానాలు ప్రత్యేకం. భగవాన్ ఆయన చెప్తున్నారు బుద్ధుడితో, భగవాన్, ఇక్కడి పరిస్థితులు కొన్ని మీకు వివరించాలని వచ్చాను. ఆనంద్ భిక్షుకు తెలుసు గాని మీకు చెప్పినట్లు లేదు. సంఘంలో కలకలం రేగింది. దేశ రాజకీయ ప్రభావం మన బౌద్ధం పైన పడుతోంది. వివరంగా చెప్పు జీవక. నిజంగా నాకేం తెలియదు. దేవదత్తుని విషయం భగవాన్, మిమ్మల్ని కాదని తనే సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నాడు. చాలామంది భిక్షుల్ని తన వైపు తిప్పుకున్నాడు. అతనికి ముఖ్య సలహాదారుడు కోకాలిక, అతనికో తోడు మెరకతిప్ర, కందదాన పుత్ర సమాధదత్త వంత పాడుతున్నారు ఆయనకి. వీరి అభిమాన కూటాలు పెద్దవే. దేవదత్తను వీరంతా గురువుగా భావిస్తున్నారు. దేవదత్త బయటపడటం లేదు కానీ లోపల కుట్ర చేస్తున్నాడు. మాట్లాడితే మీరు ముసలివారైనారని సాకు చూపిస్తున్నాడు. సంఘాన్ని నడిపే శక్తి మీకు లేదని ప్రచారం చేస్తున్నాడు. ఈనాటి సమాజానికి మీ బోధనలు, సిద్ధాంతాలు పనికిరావట. దేవదత్తకు చాలామంది ధనికుల అండ ఉంది. యువరాజు అజాతశత్రు దేవదత్త మనిషి. మహారాజు బింబిసారుడు మీకు మిత్రుడు, అభిమాని. అయినా అజాతశత్రు మహారాజును లెక్క చేయట్లేదు. దేవదత్త ఉపయోగార్థం గయశీర్షలో ఒక పెద్ద భవనం కట్టించి పెట్టాడు. అక్కడే తొలిసారిగా బుద్ధుడు బోధించింది. 1000 మంది శిష్యులకు దీక్ష ఇచ్చిన పుణ్యక్షేత్రం అది గయశీర్ష. యువరాజు స్వయంగా దేవదత్తకు భిక్ష తెస్తాడు రోజు. దేవదత్తుని ప్రసంగాలు వినటానికి వేల సంఖ్యలో జనం వస్తున్నారు. 400 మంది వరకు మన భిక్షులు అతని పక్షాన ఉన్నట్లు వార్త. భగవాన్, నన్ను మన్నించండి. నా మాటలు మిమ్మల్ని బాధపెట్టి ఉంటాయి. చెప్పకపోవడం గురుద్రోహం అవుతుంది. మనకు సంబంధం లేని మరొక విషయం. దేవదత్త సహాయంతో అజాతశత్రు అధికారం కోసం కుట్ర చేస్తున్నాడు. వెంటనే తన సింహాసనం అధిష్ఠించాలి. దేవదత్త సహాయంతో అజాతశత్రు అధికారం కోసం కుట్ర చేస్తున్నాడు. వెంటనే తన సింహాసనం అధిష్ఠించాలి. అతని తలలో విషబీజాలు నాటింది దేవదత్తుడు. నేను వైద్య నిమిత్తంగా అంతఃపురానికి వెళ్తుంటాను కదా, సూచాయిగా విషయాలు తెలుస్తున్నాయి నాకు. మహారాజుకు ఏ క్షణంలోనైనా ఏమైనా జరగవచ్చు. సంఘం విషయంలో మీరు కాస్త జాగరూకత వహిస్తే మంచిది. బుద్ధుడు అంతా సావధానంగా విన్నాడు. సంతోషం జీవక. తథాగతునికి పరిస్థితులు వివరించావు. మంచిది. జరుగుతున్న చరిత్ర అధ్యయనం చేయవలసిందే. నీవు దిగులు పడకు. సంఘానికి ఏమీ కాదు. జీవకుడు తన తలభారం దించుకొని వెళ్ళిపోయాడు. జీవకుడు చెప్పిన విషయాలు మనకు తెలిసినట్లు ఎవ్వరికీ అనుమానం రానీయకు ఆనంద్ అని బుద్ధుడు హెచ్చరించాడు. 10 రోజుల తర్వాత వేణువన విహారంలో ఒక సంఘటన జరిగింది. బుద్ధుడు యథాప్రకారం ధర్మబోధ చేశాడు. 3000 మంది భిక్షులు హాజరయ్యారు దానికి. బింబిసారుడు కూడా హాజరయ్యాడు. ప్రవచనం విరమించబోతూ ఉండగా దేవదత్త లేచి నిలబడి అన్నాడు, భగవాన్, మీరు పెద్దవారవుతున్నారు. వయసు పైబడుతోంది. మీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇంకా మీరు విశ్రాంతి తీసుకుంటే బావుంటుందని మా ఆకాంక్ష. సంఘ బాధ్యతలు ఇంకెవరికైనా ఇవ్వండి. బుద్ధుడు అడుగుతున్నారు. ఎవరు తీసుకుంటారండి నీ ఉద్దేశం? ఎవరో ఎందుకు భగవాన్?
మీ అంతటి జ్ఞానిని నేనుండగా? బుద్ధుడు దేవదత్తుని వైపు నిదానించి చూశాడు. దేవదత్తా, నీ అభిప్రాయం తెలిసింది. తథాగతునికి సంఘాన్ని నిర్వహించే శక్తి ఉంది. ఆరోగ్యం బాగానే ఉంది. అనవసరపు ఆలోచనలతో నీ ఆరోగ్యం చెడగొట్టుకోకు. దేవదత్తుడు సంఘ సభ్యుల వైపు తిరిగి మీరంతా ఏమంటారు? అందరూ కూడా ముక్తకంఠంతో దేవదత్తుణ్ణి బలపరిచారు. భగవాన్, చూచారుగా, వీరు నా అభిమానులు. నేను గీసిన గీత దాటరు. దయచేసి ఇప్పుడైనా సంఘ బాధ్యతలు నాకు అప్పగించండి. దేవదత్త, అధిక ప్రసంగం వద్దు. నీకంటే ముఖ్యులు, ప్రాజ్ఞులు, అర్హత గలవారు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారెవ్వరు కూడా నోరు విప్పి అడగలేదు. నీకెలా బాధ్యత ఇస్తాను? నీకు అర్హత లేదు, యోగ్యత అంతకన్నా లేదు. దేవదత్తకు కోపం వచ్చింది. విసవిస సభాస్థలి వదిలి వెళ్ళిపోయాడక్కడి నుండి. మరునాడు ఆశ్రమంలో ఆనంద్ బుద్ధుణ్ణి ఏకాంతంగా కలిసి, భగవాన్, దేవదత్త ప్రవర్తన బాధ కలిగించింది. అతను ప్రతీకారం తీర్చుకుంటాడు. సంఘంలో అవమానం పొందాడు. మీరు అనుమతిస్తే నేను వెళ్ళి దేవదత్తను శాంతింపజేస్తాను. ఆనంద్, మహారాజు సమక్షంలో భిక్షు సంఘంలో నేను నిజం చెప్పాను. నాకు అతనిపైన ద్వేషం లేదు. అతని సమర్థతపై అపనమ్మకం లేదు. అతనిలో అహంకారం, స్వార్థం కనిపిస్తున్నాయి. అతను ఏం చేసినా అతనిష్టం. మాట్లాడితే వింటాడని నీకు అనిపిస్తే నీ ఇష్టం. అలాగే వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు బుద్ధుడు ఇక్కడి కాదు, అయిపోయిందండి ఆ స్టోరీ. ఇప్పుడు బుద్ధుడు ఇతర విహారాలకు వెళ్ళటం విరమించుకున్నాడు. వారం వారం వేణువన విహారంలోనే ప్రసంగాలు, ప్రబోధాలు, అన్ని ప్రాంతాల భిక్షులు అక్కడికే వస్తారు. ఒక సమావేశానికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బింబిసారుని, అజాతశత్రుని ప్రత్యేకంగా ఆహ్వానించారు. గత 2-3 వారాల సమావేశాల కన్నా ఈసారి సమావేశం వేడిగా ఉండబోతుందని ఆనంద్‌కి అనిపించింది. వాతావరణం గంభీరంగా మారింది. దేవదత్త పరివారం చాలా గుంభనగా ప్రవర్తిస్తున్నారు. ఏదో జరగబోతుందని అందరికీ అనిపించింది. ఏది ఎలా జరుగుతుందో సారిపుత్ర, మహాకశ్యపుల నడుమ దేవదత్త కూర్చున్నాడు. ఏదో జరగబోతుందని అందరికీ అనిపించింది. ఏది ఎలా జరుగుతుందో అని అందరూ అనుకుంటున్నారు. సారిపుత్ర, మహాకశ్యపుల నడుమ దేవదత్త కూర్చున్నాడు. బుద్ధుని అభిభాషణ పూర్తి కాగానే దేవదత్త లేచి నిలబడి ప్రశ్నించాడు. భగవాన్, మీరు భిక్షులు నిరాడంబరంగా జీవించాలని, వారికి కోరికలు ఉండరాదని, అవసరం మించి ఏ వస్తువులు దగ్గర ఉంచుకోరాదని అంటారు. నిరాడంబర భిక్షు జీవనానికి నేను కొన్ని సవరణలను ప్రతిపాదిస్తున్నాను. మీరు పరిశీలించండి. మొదటిది, భిక్షులు అరణ్యాలలోనే నివసించాలి. గ్రామాలలో, పట్టణాలలో ఉండకూడదు. రెండోది, భిక్షువు మధు కవలంతోనే సరిపెట్టుకోవాలి. అభిమానుల ఇళ్లకు, విందులకు భిక్ష పేరిట వెళ్ళకూడదు. మూడోది, వాడి పారేసిన బట్టలనే భిక్షులు వాడాలి. కొత్త బట్టలు ధరించకూడదు. అభిమానుల నుండి కూడా బట్టలను స్వీకరించకూడదు. నాలుగోది, భిక్షులు చెట్ల క్రింద నిద్రించాలి తప్ప ఆశ్రమాలలో, భవనాలలో ఉండకూడదు. ఐదోది, భిక్షులు శాకాహారానికి పరిమితం కావాలి. ఈ పంచసూత్రాలు పాటిస్తే భిక్షులు వాళ్ళ కోరికలకు అతీతంగా, నిరాడంబరంగా జీవించ వీలవుతుంది. అంతా సావధానంగా విని బుద్ధుడన్నాడు, దేవదత్త, తథాగతుడు నీ సూచనలను అంగీకరించడు. అరణ్యాలలో నివసించదలిచిన వారు అలాగే ఉండవచ్చు. అభ్యంతరం లేదు. అందరూ అరణ్యవాసం చెయ్యాలని చెప్పకూడదు.
పట్టణాలలో, నగరాలలో, విహారాలలో ఉంటే బౌద్ధానికి వచ్చే ప్రమాదం ఏం లేదు. మధు కవలంతో జీవించాలనుకున్న వారు అలాగే జీవించవచ్చు. అభిమానులు ప్రేమగా ఇచ్చే వాటిని తిరస్కరించకూడదు. అలా చేస్తే వారి మనస్సుల్ని బాధపెట్టినట్లవుతుంది. అది అది కూడా హింసలో ఒక భాగమే. శాకాహారం మంచిదే. గృహస్థులు తమకున్నది చేసుకున్నది పెట్టినప్పుడు కాదనకూడదు. భిక్షుల ప్రీతి కోసం జంతువుల్ని చంపినట్లు తెలిస్తే దానిని మనం తిరస్కరించవచ్చు. దేవదత్త, ఇప్పుడున్న పద్ధతుల వల్ల భిక్షు సంఘానికి, ప్రజలకు మధ్య సఖ్య సంబంధాలు ఏర్పడతాయి. బుద్ధ జ్ఞానంతో ప్రజలకు నిత్యానుబంధం ఏర్పడుతుంది. అరణ్యాలలో కూర్చుంటే ఆ పని జరగదు. దేవదత్త అన్నాడు, అయితే నా సూచనలు ఆమోదించనంటారు. లేదు, అవి తథాగతునికి అంగీకారం కావు బుద్ధుడన్నారు. అవమానంతో దేవదత్త తలదించుకున్నాడు. లోలోపల సంతోషంగానే ఉందాయనకి. ఆ రాత్రి ఆశ్రమంలో ఆనందుడు బుద్ధునితో అన్నాడు, దేవదత్తుని మనో అభిప్రాయము తథాగతులు గ్రహించారు. త్వరలోనే సంఘంలో చీలిక వస్తుంది అని చెప్పారంట. కొంతకాలం తర్వాత దేవదత్త రాజగృహంలో ఆనందుణ్ణి కలిశాడు. ఇద్దరూ వీధిలోనే సంభాషించుకుంటున్నారు. తాను వేరే సంఘం నెలకొల్పుతున్నట్లు దేవదత్త చెప్పాడు. ఆనందుడు వెళ్ళి ఆ విషయాలు బుద్ధునికి చెప్పాడు. ఆ తర్వాత వారంలో వేణువనానికి హాజరైన భిక్షుల సంఖ్య చాలా చిక్కిపోయింది. అంటే వారంతా దేవదత్తుని కూటమిలో చేరిపోయారు అని అర్థమైంది. ప్రవచనం తర్వాత కొందరు ముఖ్య భిక్షులు బుద్ధుని ఆశ్రమానికి వెళ్లారు. విషయం చర్చించడానికని. భగవాన్, దేవదత్త వద్ద చేరిన వారు కొందరు మమ్మల్ని కలిశారు. దేవదత్త బలవంతంగా వారిని బెదిరించి తన సంఘంలో చేర్చుకున్నాడట. మన నియమాల కన్నా అక్కడ నియమాలు బాగున్నాయట. మీరు తనను గౌరవించలేదని ఆక్రోశంతో వేరే సంఘం పెట్టాడట. వేణువన విహారంలోని జీవనం కంటే అక్కడ జీవనం బాగుందట. మీరు నిరాడంబర జీవనం గురించి చెబుతూ ఆడంబరంగా జీవిస్తున్నారట. వారి వాదనలు మాకు నచ్చలేదు. మీ పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. కొత్తగా చేరిన వారు, అనుభవం లేని వారు ఆయన వద్దకు వెళ్ళిపోతున్నారు. ఈ విషయం మీకు మనవి చేద్దామని వచ్చాము అని వాళ్ళు చెప్పారు. ఇదంతా విని బుద్ధుడన్నాడంట, ఆ విషయాలకు అంత ప్రాముఖ్యం ఇవ్వపని లేదు. ఇవ్వపని లేదనుకుంటాను. మీకు మీ సాధన ముఖ్యం. పవిత్ర జీవనం ముఖ్యం. కొద్ది రోజుల తర్వాత జీవకుడు బుద్ధుణ్ణి దర్శించి దేవదత్త వద్ద 500 మంది భిక్షులున్నట్లు చెప్పాడు. వారంతా గయశీర్షలోని విహారాల భవనాలలో ఉంటున్నారు. దేవదత్త రాజ్యాంగం చేస్తున్నాడు వాళ్ళకి. దేవదత్తుని సంఘానికి విశేష ప్రచారం లభించింది. ఎక్కడకు వెళ్ళినా బౌద్ధ భిక్షులకు అదే ప్రశ్న ఎదురవుతోంది. సారిపుత్ర భిక్షులతో అన్నాడు, విషబీజాలు నాటిన వారికి విషఫలాలే దక్కుతాయి తప్ప మధుర ఫలాలు లభించవు కదా. సంఘాన్ని చీల్చడం అవివేకం, అహంకారం, ధర్మ విరుద్ధం. ఒకనాడు ప్రధాన భిక్షులతో విషయాలు చర్చిస్తున్నప్పుడు బుద్ధుడు అన్నాడు, దేవదత్తను సంఘం నుంచి బహిష్కరించమని జీవకుడు సూచించాడు. ఆ మాట వినగానే సారిపుత్ర కల్పించుకొని, మనం బహిరంగంగానే అనేకసార్లు దేవదత్తుని ప్రతిభను ప్రశంసించడం జరిగింది. ఇప్పుడు విమర్శిస్తే? బుద్ధుడంటున్నారు, సారిపుత్ర, లోగడ మనం దేవదత్తుని ప్రతిభను ప్రశంసించినప్పుడు నిజమే చెప్పాం, అబద్ధం చెప్పలేదు గదా. సారిపుత్ర, లేదు భగవాన్, నిజమే చెప్పాము. ఇప్పుడు అతన్ని విమర్శించినప్పుడు నిజం చెప్తున్నట్లా, అబద్ధం చెప్తున్నట్లా? మళ్ళీ బుద్ధుడు అడిగారు. ఆయన సారిపుత్ర అంటున్నాడు, ఇప్పుడు చెప్పేది నిజమే. అప్పుడు ఇప్పుడు మనం చెబుతున్నది సత్యమే. ఎప్పుడూ సత్యమే చెప్పడమే మంచిది. ఒక సమావేశంలో భిక్షులే
ఒక నిర్ణయం చేశారు. దేవదత్త సంఘానికి మన సంఘానికి సంబంధం లేదు అని. దేవదత్త సంఘానికి మన సంఘానికి సంబంధం లేదు అని ఒక సమావేశంలో భిక్షులు వాళ్ళే నిర్ణయించుకున్నారంట. అతని చేతలకు మనం బాధ్యత వహించం. సారిపుత్ర మౌద్గల్యన పెదవి కదపలేదు. జరుగుతున్న పరిణామాలు గమనిస్తూ కూర్చున్నారంతే. భిక్షుల ప్రశ్నలకు సమాధానాలు కూడా చెప్పలేదు వాళ్ళు. ఆనందుడు కల్పించుకొని ప్రశ్నించాడంట. భిక్షుమిత్రులారా, దేవదత్తుని విషయంలో మీ అభిమతం చెప్పలేదు. మీకు వేరే ఆలోచనలున్నాయా? మౌద్గల్యన నవ్వి, అవును ఆనంద, మా శక్తి వంచన లేకుండా బుద్ధునికి సేవ చేస్తాం. అదే మా నిర్ణయం. మిగిలిన విషయాలు మాకు పట్టవు అని వాళ్ళు సమాధానం ఇచ్చారంట. అంతలోనే పిడుగు వంటి వార్త వచ్చింది. ఒక్కసారిగా రాజగృహ ఉలిక్కిపడి కంపించింది. బింబిసార చక్రవర్తి తన సింహాసనం అజాతశత్రువుకు అప్పగిస్తున్నాడని, 10 రోజులలో రాజ్య పట్టాభిషేకం జరగబోతోంది అని. ఏమిటా హఠాత్ పరిణామం? అది రాజప్రకటన కాదు, కేవలం వార్త మాత్రమే. ఏ ముఖ్య నిర్ణయాలు తీసుకున్నా బింబిసారుడు బుద్ధుణ్ణి సంప్రదించడం అలవాటు. ఈసారి అలా జరగలేదు. జీవకుడు వచ్చి అసలు విషయం చెప్పాడు. అసలు ఏం జరిగిందో. అజాతశత్రు తన తండ్రి బింబిసారుణ్ణి గృహ నిర్బంధంలో ఉంచాడు. ఆయనను బందీగా ఉంచిన మందిరానికి తన సైనికుల్ని కాపలగా పెట్టాడు. రాణి వైదేహిని తప్ప ఎవ్వరిని కూడా లోపలికి పోనివ్వట్లేదు. మహారాజు గారి ఇద్దరు ఆంతరంగికులది కూడా అదే పరిస్థితి. రాజ్యాభిషేకం జరిగే వరకు నిర్బంధం తప్పదంటున్నారు. ఒకవేళ వారిని బయటకు రానిస్తే తనకు సింహాసనం దక్కకుండా చేస్తారని భయం. ఏవో రాజకార్యాలుండటం వల్ల రాజమందిరంలోనే వాళ్ళిద్దరూ ఉండిపోయారని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వర్తమానం పంపారంట. ఈ విషయాలు రాణిగారికి మందులివ్వటానికి అంతఃపురానికి వెళ్ళినప్పుడు తనకి తెలిసిందని జీవకుడు చెప్పాడు. జీవకుడు అక్కడ వాళ్ళకి వైద్యుడు కదా! రాణికి మందులివ్వటానికెళ్ళినప్పుడు జీవకుడుకు ఈ విషయాలు తెలిసాయంట. ఆమె, ఆమె చెప్పిన మరొక విషయం రాణినే జీవకుడికి చెప్పింది. నెల రోజుల క్రితం ఒకరోజు అర్ధరాత్రి రాజుగారి శయన మందిరం బయట యువరాజు తచ్చాడటం తనకు అనుమానం కలిగించింది. అర్ధరాత్రి పూట. సైనికులు సోదా చేయగా అతని వద్ద ఒక కత్తి దొరికింది. రాజుగారిని చంపటానికి ప్రయత్నించాడు. రాజుగారి ముందు హాజరుపరిచారు. కొడుకు తండ్రిని చంపడానికి ప్రయత్నించాడు. బింబిసారుడు బింబిసారుడు మాటలు చెప్తున్నారు. అజాత, అంతఃపురంలో కత్తులు వాడవలసిన అవసరం ఏమిటి? రక్షక భటులున్నారు, సేవకులున్నారు, పరివారం ఉంది. అతను నిర్భయంగా చెప్పాడు. మిమ్మల్ని చంపాలనే వచ్చాను. నన్ను చంపడం దేనికి యువరాజా? ఎన్నాళ్ళకి నువ్వు చావడం లేదు. నేను రాజునయ్యే అవకాశం లేదు. అడిగితే సింహాసనం ఇచ్చేవాడివా నువ్వు? నీవు రాజువి కావటానికి కన్న తండ్రిని కడతేరుస్తావా? రేపు లోకం నిన్ను పితృహంతకుడు అనదా? నాకు రాజకాంక్ష లేదు అజాత. ఇంత సులభంగా మీరు అంగీకరిస్తారని అనుకోలేదు మహారాజా. అజాత, ఈ బుద్ధి నీది కాదు. ఎవరో నిన్ను ఎగతోశారు. ఎవరు వారు? అజాతశత్రు దేవదత్తతో రహస్య మంతనాలు జరిపాడు. బింబిసారుడు తన మిత్రులతో సమాలోచన జరిపాడు. ఇదంతా అర్ధరాత్రి వేళ జరిగింది. ఇది రాజద్రోహం మహారాజా. యువరాజుకు మరణదండన విధించండి. తనకి సలహా ఇచ్చిన దేవదత్తకు భిక్షువులందరినీ వాళ్ళందరికీ దేశ బహిష్కరణ శిక్ష వేయండి. బింబిసారుడు ఆమోదించలేదంట దీనికి. అజాతశత్రువుకు మరణదండన అసంభవం. తను నా కుమారుడు, రాజ్యానికి వారసుడు. దేవదత్త, భిక్షులు ఈ కుట్రలో భాగస్థులు. దేవదత్త ఇంతటి ఘాతుకం చేయగలడని బుద్ధదేవుడు ఎప్పుడూ చెప్పలేదు.
అందువల్లనే సంఘం నుండి వెలివేశారు. అయినా నేను దేవదత్తను శిక్షించలేను. అతను పూజనీయుడు. ఒకప్పుడు బుద్ధ భగవాన్ శిష్యుడు అని రాజంటున్నారు. బుద్ధునిపై అభిమానంతో దేవదత్తకు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారా మహారాజా? రేపు ప్రకటన చేయండి. యువరాజు పట్టాభిషేకం గురించి 10 రోజుల్లో ముహూర్తం నిర్ణయించండి. అంతఃపురంలో జరిగిన విషయాలు ఏవి కూడా బయటకు తెలియకూడదు. మర్నాడు దేవదత్త రాజమందిరానికొచ్చాడు. ఆ తర్వాత 2 రోజుల్లోనే బింబిసారుడు బందీ అయిపోయాడు. జీవకుడన్నాడు, పట్టాభిషేకం జరిగిన తర్వాత బింబిసారుణ్ణి విడుదల చేస్తారేమో అని. మరునాడు రాజోద్యోగి ఒకరు వచ్చి బుద్ధుణ్ణి, భిక్షుల్ని ఉత్సవానికి ఆహ్వానించాడు. బుద్ధుడు సారిపుత్రతో అన్నాడు, ఆ ఉత్సవాన్ని నేను నిషేధిస్తున్నాను. నేను వెళ్ళడం లేదు. మీరు ఎవ్వరు వెళ్ళకండి. ఇలాంటి దురు దుష్కృత్యాలను మనం సహించకూడదు. ఉత్సవంలో దేవదత్త శిష్యులు 600 మంది పాల్గొన్నారని వినికిడి. ఉత్సవంలో బింబిసారుని జాడనే లేదు. గౌతమ బుద్ధుడు గాని, బౌద్ధ భిక్షువులు గాని ఒక్కరు కూడా కనిపించకపోవటంతో జనం ఏదో కీడు అనుమానించారు. మహారాజును, ఆయన మిత్రులను అంతఃపురంలో నిర్బంధంలో ఉంచినట్లు అప్పుడు తెలిసింది. ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది. బౌద్ధ భిక్షుల సత్యాగ్రహం ప్రజలకు బలం. దేవదత్తునికి, అతని శిష్యవర్గానికి నగరంలో భిక్ష దొరకడం కష్టమైంది. అది ప్రజల సత్యాగ్రహం. బుద్ధుడు తనను ఆమోదించలేదన్న అనుమానం అజాతశత్రుకు కలిగింది. అయినా ఏం చెయ్యలేడు. బుద్ధుణ్ణి గాని, భిక్షు సంఘాన్ని గాని ఏమైనా చేస్తే ప్రజలు తిరగబడతారు. బుద్ధుని అభిమానులైన ఇరుగు పొరుగు రాజులు ఊరుకోరు కూడా. తన అంతం చూస్తారు వాళ్ళు. ముఖ్యంగా కోసలరాజు ప్రసేనజిత్తు తనపైన యుద్ధం ప్రకటించడం ఖాయం. ఆయన బుద్ధునికి వీరాభిమాని ప్రసేనజిత్. అజాతశత్రు వెంటనే దేవదత్తుణ్ణి పిలిపించాడు మంతనాలకు.